దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాల వద్ద ఆయన మాటలు వినుచున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి దేవుని యొక్క మహాకృప గడిచిన ఉదయకాల సమయం మొదలుకొని మధ్యాహ్నము, సాయంకాలము, ఈ రాత్రికాల సమయం వరకు దేవాతి దేవుడు మనలందరినీ కాచి కాపాడారు. అందును బట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదాల వద్ద ఆయన మాటలు వినుచున్న మనం అందరం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహిమపరిచే వారిగా ఉండాలి. అటు రీతిగా మనం అంతా ఉందముగాక. ఆమెన్. చాలా సంతోషం. రాత్రికాల సమయంలో మొదటిగా మనం ప్రార్థన చేసుకుని తదుపరి దేవుని మాటలు విందాం. స్త్రీలు తప్పనిసరిగా తల మీద ముసుగు వేసుకోవాలి, పురుషులకు అవసరం లేదు. ప్రార్థన. నీతిమంతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎవరెవరు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య నాయన నీ మాటలు వినడానికి సిద్ధపడ్డారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకోండియా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. వారెందుకు భయపడ్డారు అంటే, భయంకరమైన దురాత్మను చూసి భయపడలేదు వాళ్ళు. ఏమని, వాళ్ళ కళ్ళ ముందు నమ్మశక్యము కాని అద్భుతం జరిగింది అక్కడ. ఆమెన్. కనులకు అసలు ఇది వాళ్ళ మైండ్ కూడా అర్థం అవ్వట్లేదు. జరిగిన అంత గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే, భయంకరమైన సేనా దయ్యము పట్టిన, సేన అంటే మీకు తెలుసు 2000 కానీ అంతకు పై చిలుకు సమూహముగా ఉంటే పూర్వకాలము సేనా సమూహము అనేవారు. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయి? 2000 పై చిలుకు దురాత్మను ఒక వ్యక్తిని పట్టుకున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే, దురాత్మ ఆ రకంగా ఉంటుంది, దురాత్మలు ఈ రకంగా ఉంటాయి, అవి బైబిల్ తల కింద ఎట్టుకుంటే రాలేవు, ఇంటికి నిమ్మకాయలు కట్టుకుంటే రాలేవు, గుమ్మడికాయ కట్టుకుంటే రాలేవు అని ఎలా ఆలోచిస్తూ ఉంటారు. దురాత్మ అనేది పాపము రూపంలో నీలో ప్రవేశిస్తుంది. మీరు చూడండి, ఆది యందు ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు సైతాను నల్ల వస్త్రాలు వేసుకుని నిమ్మకాయల్లోంచి రక్తంలో బయటకు వచ్చి వాడు ఆ విధంగా రాలేదు. వాడు చాలా నీట్గా, మీరు చదవండి, తర్వాత అవ్వ దగ్గరకు వచ్చి మొదలెట్టాడు, డిస్కషన్ మొదలు పెట్టాడు. ఇది నిజమా అని ప్రశ్నించాడు వాడు. ఇది నిజమా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలు కాస్త జవాబు తీసుకున్నాడు వాడు. అక్కడి నుంచి అవ్వను ఆ చెట్టు దగ్గరికి నడిపించేశాడు. ఆ పండుని తేరి చూచే విధంగా చేశాడు. తన చేతిలోకి తీసుకునే విధంగా కన్వర్ట్ చేశాడు. పాపము అంటే దేవుని మాట అతిక్రమించే విధంగా, పాపము వారిలోకి వచ్చే విధంగా వాడు చేశాడు. మీకు అర్థమవుతుందా? ఈ రోజుకి కూడా అపవాది, దురాత్మ, చీకటి శక్తులు, ఆ సైతాన్ అనేవాడు నీలోకి ఎలా ప్రవేశిస్తాడంటే, నీ నోటి వెంబడి బూతులు వచ్చినాయి అనుకోండి, దురాత్మ వచ్చినట్టే. అబద్ధం ఆడుతూ ఉన్నావు అనుకోండి, దురాత్మ వచ్చినట్టే. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించలేదనుకోండి, దురాత్మ ఉన్నట్టే. దీన్ని బట్టి అర్థమవుతుందా వాడు ఎన్ని రకాలుగా మనిషిలో ప్రవేశించగలడో. అయితే ఈ వ్యక్తిని పట్టుకున్న దురాత్మలు కూడా భయంకరమైనవే. ఆ వ్యక్తిని ప్రతిరోజు చూస్తున్నారు వీళ్ళు. ఎలా చూస్తున్నారంటే, బట్టలు లేకుండా,
సమాజములో ఉండవలసిన వాడు సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ప్రతిరోజు వాడి జీవితాన్ని చూస్తున్నప్పుడు అందరూ కూడా కొంత భయము, కొంత అసహ్యము, వాడిని చూసి ఒక రకంగా వెలివేసినట్టుగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు, అలాంటి వెళ్ళగొట్టబడిన పరిస్థితుల్లో ఉన్నవాడు, భయంకరుడుగా పిలువబడినవాడు యేసు ప్రభు పాదాల దగ్గర ఎలా ఉన్నాడంట? వస్త్రాలు వేసుకుని, చక్కని బట్టలు ధరించుకుని, స్వస్థ చిత్తుడై కూర్చుని ఉన్నాడట. అనేక మంది వీడిని గతంలో బంధించాలని చూశారు కదా, సంకెళ్ళు వేశారు, వాడికి బంధించాలని చూశారు, ఏదో కొద్దో గొప్ప వాడిని నిలబెడదామని చూశారు, ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు, కట్టేద్దాం అనుకున్నారు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే సంకెళ్ళు సైతం ఆ వ్యక్తిని ఆపగలిగాయా? ఏమాత్రమూ కూడా లేదు. అలాంటి వానికి మనుష్యుల సహాయము ఏమాత్రము కూడా ఉపయోగపడలేదు. వాడికి దురాత్మల వ్యక్తిని పాపం వాడుకుంటూ కుటుంబానికి దూరం చేసి, సమాజానికి దూరం చేసి, సమాధుల్లోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో వెళ్ళిపోయిన వాడిని, ఆ వ్యక్తిని గొప్ప దేవుడైన యేసయ్య ఆ ఒక్కడి కోసమే సముద్రాన్ని దాటి మరీ వెళ్ళి, 5వ వచనంలో మొదటి 5వ అధ్యాయంలో మొదటి వచనం అదే, వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. దేవుడు ఆ ఒక్క వ్యక్తి గురించి సముద్రాన్ని సైతం దేవుడు దాటి వచ్చారు. బహుశా ఈరోజు ఈ రాత్రికాల వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో, పాపము చేయకూడదని అంటూనే దేవునికి వ్యతిరేకమైన పనులు రోజు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో దిగజారిపోయావేమో, మనుష్యుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో, లేదా మనుష్యుల సహాయము నీకు సరిపోని పరిస్థితుల్లో ఉందేమో. నేను చెప్తున్నాను దైవ సేవకునిగా ఈ రాత్రి, దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను తృప్తిపరచగలడు. ఆయన మాత్రమే నీ జీవితంలో మేలు నింపగలడు. ఆయన మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలడు. ఈ దురాత్మలతో పట్టిన వ్యక్తి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఏ వాక్యమైనా, ఏ వచనమైనా చదివేటప్పుడు దాన్ని కంగారుగా చదువుకుని వెళ్ళిపోకూడదు, అర్థం చేసుకోవాలి. వాక్యము, వచనము నీకు అర్థమైనప్పుడు, ఆ సందర్భం నీ మైండ్లోకి వచ్చినప్పుడు, అప్పుడు నీ జీవితంలో ఉన్న ఆ ఇబ్బందులు, శ్రమలు, అవమానాలను బట్టి కూడా నీకు కొంత ఓదార్పు వస్తుంది. ఇప్పుడు ఈ వచనం ఈ రాత్రి చదువుతున్నావు, నువ్వు వాక్యం వింటూ ఉన్నావు, నీ జీవితంలో చాలా మటుకు ఈ వచనాల్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు చూడండి ఒకసారి 3వ వచనం చూడండి, 5వ అధ్యాయంలో, వాడు సమాధులలో నివాసము చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడు వారిని బంధింపలేకపోయిన. వాడు సహవాసం ఎక్కడ? సమాధుల్లో చేస్తున్నాడు. ఈరోజు నేడు కుటుంబాల్లో మీరు చూడండి, కొన్ని కుటుంబాల్లో యవ్వనస్తులు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, వాళ్ళ సహవాసాలు ఎలాంటివి ఉంటాయంటే సమాధుల సహవాసాలు. మందు తాగే వాళ్ళతో, సిగరెట్లు తాగే వాళ్ళతో, లోక సంబంధమైన ఆటపాటలతో గెంతే వాళ్ళతో, లోక సంబంధమైన పనులు చేసుకునేవారంటే ఈ పాపపు పనులు, లోక సంబంధమైన పనులు అంటే, సమాధుల పనులు అంటే పాపపు పనులు, వ్యభిచారపు మాటలు, బూతు మాటలు. కొంతమంది సహవాసాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట? ఇలాగే ఉంటాయంట. సమాధుల సహవాసాలు అంటారు వాటిని. కప్పడిపోయే సహవాసాలు, ఆ పరిస్థితికి తీసుకెళ్ళిపోయే సహవాసాలు. ఒకవేళ ఎవరైనా నీ కుటుంబంలో అటువంటి సహవాసము చేస్తున్న వారిగా ఉంటే, ఈ రాత్రికాల వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాడిని బాగుపరచగలిగిన, ఆ వ్యక్తిని బాగుపరచగలిగిన వాడు కేవలం యేసయ్య మాత్రమే. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు, నా ఇంట్లో ఉన్న వ్యక్తి ఎంత దుర్మార్గుడో, ఎంత మందు తాగుతాడో, ఎంత పాపాత్ముడో మీకు తెలియదంటే గనక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒకప్పుడు నా జీవితం కూడా అదే. కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన లోక సంబంధమైన పాపిగా తిరిగేవాడిని. నా తల్లిగారు నా గురించి ఎంతలా మొరపెట్టేవారో నాకు తెలుసు, నేను కళ్ళారా చూసేవాడిని. ఎన్నో సందర్భాల్లో నా తల్లి తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో సమయం ఉన్నప్పుడు, ఒంటరిగా ఏడుస్తూ ఉన్నప్పుడు నేను అనేవాడిని, నా తల్లిగారిని, నీ మొగుడు చచ్చిపోయాడా, నేను చచ్చిపోయినా ఏడుస్తున్నాం ఇంట్లో అని అనేవాడిని. నా తల్లి చదువుతున్న బైబిల్ ఏదైతే ఉందో, ఈ బైబిల్ అనేక మార్లు తీసుకెళ్లి మురికి కాలువలో పడేసేవాడిని. అంటే నా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఆవిడ ఎంత నీరసం అయిపోవాలి,
ఎంత బలహీనరాలైపోవాలి, ఎంత దేవుణ్ణి దూషించాలి చెప్పండి. ఈ రోజుల్లో అలాగైనా జరుగుతుంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా శోధన ఎక్కువవుతూ ఉంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఇబ్బందులు ఎక్కువవుతూ ఉంటే దేవుని మీద సణుగుతారు. నువ్వు ఉన్నావా, అసలు నువ్వు దేవుడు అంటూ ఉన్నావా, నా ప్రార్థన వింటున్నావు అనేవాళ్ళు కొంతమంది, అసలు దేవుడే లేడనేవాళ్ళు కొంతమంది. మునుపటి కాలంలో దేవుడు వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అనుభవిస్తున్న శోధనలు బట్టి దేవుని మీద నిందలు వేసేవారు కూడా లేకపోలేదు కదా ఈ రోజుల్లో. కానీ నా తల్లి గారు కళ్ళ ముందు నేను ఎంత భయంకరంగా ఆవిడ ప్రార్థన చేస్తున్న కొలది నా జీవితంలో అనేక రకాల నన్ను లోకానికి తీసుకెళ్ళిపోయేవారు. లోక సంబంధమైన స్నేహాలు ఇంకా నా తల్లి గారు దూరం అయిపోయాను. నా తల్లి ప్రార్థన చేసి కొలిది నేను ఇంకా దూరం అయిపోయేవాడిని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అపవాద ఆలోచన. కానీ నా తల్లి ఒకటే చేసింది, ఉపవాసాలు ఉండేది నా తల్లి. ఉదయాన్నే లేచిపోయి, ఇప్పటికీ కూడా నా తల్లి గారు ఇంట్లో నా భార్య కానీ వాళ్ళు ప్రార్థనలు ఎలా చేస్తారంటే ఉపవాస ప్రార్థనలు ఉదయాన్నే. ఆ రోజుల్లో నా తల్లి గారు ఉదయాన్నే లేచి 5:30 గంటలకల్లా ఆవిడ తలస్నానం చేసేసి చేతిలో బైబిల్ పట్టుకుని, నాకు ఉదయాన్నే 6 గంటలకో 6:30కో లేచి చూస్తే ఆవిడ అప్పటికే బైబిల్ చదువుకుంటా కూర్చుండేది. అమ్మ ఏంటంటే, అమ్మ నేను మధ్యాహ్నం చేస్తాను టిఫిన్ అని. ఇది నాకు చెప్పేది కాదు ఉపవాసం అని, ఎవరికి తెలియకూడదని. కానీ నా తల్లి రహస్యముగా భయంకరమైన కుమారుడు ఇంట్లో ఉన్నాడని తెలిసి ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకుంది. సమాధుల సహవాసము చేసే నన్ను దైవికమైన కుమారుడిగా ఈరోజు నా తల్లి ప్రార్థన మార్చింది. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో గనక, నీ బిడ్డలు గనక, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధికుల్లో ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైతే గనక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక్క వ్యక్తి గురించి దేవుడు సముద్రం దాటి వెళ్ళగలిగినప్పుడు, ఈరోజు రక్షణ పొంది ఈ రాత్రికాల వాక్యాన్ని వింటున్న నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని, ఆ మనుషుల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ఏమాత్రం కూడా భయపడొద్దు, బెంగపెట్టుకోవద్దు. దేవుని మీద ఎక్కువ ఆధారపడేవారండి కళ్ళ ముందు కనిపిస్తున్న ఇబ్బందులకి తల వంచరండి. వాళ్ళు తెలియక చేసుకున్నా, అది ఏ రకంగా శ్రమ వచ్చినా సరే దేవునితో నిరంతరం ఇంకా ఓ చోట కూర్చున్నా, ఎక్కడన్నా పని చేసుకుంటున్నా, డ్రైవింగ్ చేస్తా ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఆ శ్రమలను బట్టి, ఇబ్బందులు బట్టి కృంగిపోరు వాళ్ళు. ప్రభువా నీ చిత్తం ప్రభు. కొంతమంది విశ్వాసుల ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఈ కష్టాన్ని కూడా నాకు మేలుగా మార్చు ప్రభు అని అడుగుతారు. హల్లెలూయా. మరి ఎంతమంది ఈరోజు అలా అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ కొంతమంది విశ్వాసులైతే వచ్చిన శ్రమ ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తారో తెలిసి వాళ్ళు, ప్రభువా దీన్ని నాకు మేలుగా మార్చు ప్రభువా. అతనికి కీడు కలిగించడానికి వచ్చిందో కష్టం, వీళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందండి, నాకు మేలుగా మార్చు ప్రభువా, నా జీవితంలో మేలుగా మార్చు ప్రభువా అని అడుగుతారు వాళ్ళు. నువ్వు అడుగుతున్నావా? దేవుని సన్నిధిలో అటువంటి ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత భయంకరమైన వ్యక్తిని దేవుడు విడిపించాడు అంటే, ఇక రోజు చూస్తున్నారు ఆ వ్యక్తిని, సమాధుల్లో తిరుగుతున్నాడు, ఒంటి మీద గుడ్డముక్క ఉండట్లేదు, దౌర్భాగ్యుల్లా కనిపించాడు వాళ్ళందరికీ. వాడు చూస్తే భయపడేవాళ్ళు కొంతమంది. అలాంటి వాడు వస్త్రాలు ధరించుకుని చక్కగా కూర్చుని దేవుని పాదాల వద్ద మాట్లాడినాడట. చెప్పండి ప్రభు అని. ఎంత గొప్పగా మార్చాడు దేవుడు. కొంతమంది అనుకుంటున్నారేమో, బహుశా రాత్రి ఈ అప్పులు తీరతాయా, నా జీవితం ఉన్నతమైన స్థానానికి వెళుతుందా, నలుగురిలో బతకడానికి నాకు గౌరవంగా ఒక ఉద్యోగం దొరుకుద్దా, నా పిల్లలతో ఉండడానికి ఒక నీడ చిన్న ఇల్లు నేను కట్టుకోగలుగుతానా, ఎప్పటికైనా సరే నేను ఏదన్నా పోగేసుకోగలుగుతానా, నేను వాక్యం చెప్పగలుగుతానా, నేను ఉపవాస ప్రార్థన చేయగలుగుతానా అన్ని గంటలు అని కొంతమంది ఇలాగ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీతో ఉంటే, నువ్వు దేవునితో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావమ్మా, అందులో ఏ అనుమానం లేదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఏది ఎలా జరుగుతున్నా సరే దేవుణ్ణి మాత్రం దూరం చేసుకోకు. కొంతమంది ఇంట్లో గొడవ వచ్చినా ప్రార్థన మానేస్తారు, బైబిల్ చదవరు. పక్కోడితో ఏదన్నా మనస్పర్ధ వస్తే దేవుడి మీద, అప్పులోడు ఎవడన్నా అడిగినా, రక్త సంబంధికుడు ఏదైనా తిట్టినా, ఏది జరిగినా సరే వాళ్ళ మనసు బాగోదంటారు, ప్రార్థన మానేస్తారు. ఆ సందర్భాన్ని అంతటినీ దేవునికే ముడిపెట్టేస్తారు. ఆ సందర్భాన్ని అంతటినీ వాక్యం చదవడానికే ముడిపెడతా ఉంటారు. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. నువ్వు ఏం కోల్పోయినా పర్లేదు జీవితంలో, నువ్వు కారు కోల్పోయావు, బండి కోల్పోయావు, మనుషులు దూరం అయిపోయారు, ఆరోగ్యం పోయింది, ఏం పోయినా పర్లేదు, నువ్వు దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోకు, ప్రార్థన మాత్రం వదలకు, దేవుని పాదాలు వదలకు. యోబు జీవితంలో చూడండి,
యోబు జీవితంలో చూస్తే అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. బంగారం లాంటి పిల్లలు 10 మంది చచ్చిపోయారు, పనోళ్ళు పోయారు, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి. కానీ యోబు దేవుణ్ణి కోల్పోలేదు. హల్లెలూయా. మరలా దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకి. స్తోత్రం కలుగునుగాక. పోగొట్టుకున్న ప్రతిదానికి రెండంతలు ఇచ్చాడు. కొంతమందికి ఇక్కడే డౌటే, పాస్టర్ గారు మరి యోబు గారికి మరలా 10 మంది పిల్లలు పుట్టారు కదని అంటారు. నేనేమంటాను, జాగ్రత్తగా వినండి. చనిపోయిన 10 మంది దేవుని పాదాల వద్ద ఉన్నారు. హల్లెలూయా. పైన దేవుని దగ్గర 10 మంది, మరలా దేవుడు ఎంతమంది ఇచ్చాడు? 10 మంది పిల్లలు ఇచ్చాడు. అంటే పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. ఈ రాత్రికాల వాక్యం విన్న నీకు కూడా అదే చెప్తున్నాను సేవకునిగా. ఏది కోల్పోయానని ఇప్పటిదాకా నువ్వు బాధపడుతూ ఉన్నావో, నా మాట గుర్తుపెట్టుకో. ఈరోజు తారీఖు లెక్క పెట్టుకో. నువ్వు గానక దేవుని పాదాలు పట్టుకుని, నాకు నువ్వే ప్రభువా, ఇంకా నాకు ఏది వద్దని చెప్పి నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే గనక అతి త్వరలోనే యేసు నామములో నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ నీకు మేలు కలిగేటట్లు దేవుడు నీకు రెండంతలుగా ఆయన ఇచ్చునుగాక, ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమెన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ కృప చేత ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.